గమనించాలి. ఇక్కడ పంట పొలాలు కనబడుతున్నాయి కదా, ఈ పొలాలు వెంటనే ఇలా రావండి. ఇలా రావడానికి ఎంతో సమయం పడుతుంది. రైతు విత్తనాలు విత్తడం, విత్తనాలు ఈ భూమిలో వెళ్ళి ఫలించి ఎదిగి ఈ విధంగా మారి మరలా ఇంకొంచెం మార్పు చెంది చేతికి రావడం, ఇంత సమయము ఈ పంట పొలాలకు పడుతుంది. అప్పటి వరకు మనము ఎదురు చూడాలి. లేదు నేను విత్తనాలు విత్తిన వెంటనే నాకు రావాలి అని అంటే అది ఎంత మాత్రమును మంచిది కాదండి. ఒకసారి ఆలోచన చేద్దాం. కొంత సమయం పడుతుంది. జీవితంలో ప్రతి కార్యము జరగడానికి కొంత సమయం పడుతుంది. మనం ఎదురు చూడాలి. చాలామంది వ్యక్తులు ఎదురు చూసే లక్షణం లేకుండా తమ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, చివరికి నష్టాన్ని పొందుకుంటారు. మన జీవితంలో అన్నింటికీ సమయం ఉంది. అన్నింటికీ దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశారు. దేవుని సమయం కోసం ఎదురు చూసినట్లయితే దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని సమయం కోసం ఎదురు చూడకుండా మన సొంత నిర్ణయాలు తీసుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అందుకు తగిన పర్యవసరాలు మనం పొందుకునే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో అన్నింటికీ సమయం ఉందన్న విషయాన్ని గుర్తిద్దాం. సమయం కోసం ఎదురు చూద్దాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.